ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. వాళ్ళ ధ్యానాంశం ఏంటంటే, యేసు దేవుడై ఉండెను ఉన్నాడు. ధ్యానాంశం: యేసు దేవుడై ఉండెను ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ యేసు దేవుడై ఉండెను ఉన్నాడు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి, ఆయన ఎంత గొప్ప లోక రక్షకుడో ఈ ప్రసంగం ద్వారా ప్రతి ఒక్కరూ తెలుసుకునే లక్ష్యంగా యేసు క్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. యేసు దేవుడై ఉండెను, దేవుడై ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తుని గూర్చి మనం అంగీకరించవలసిన తొలి సత్యం అది. ఆయన దేవుడై ఉండెను, దేవుడై ఉన్నాడు. ఉండెను ఏంటి, ఉన్నాడు ఏంటి? యేసుక్రీస్తు దేవుడు అంటే సరిపోతుంది కదా అని అనుకోవచ్చు మనం. అంటే ఈ లోకంలోకి శరీరధారిగా రాకముందు ఆయన తండ్రితో సమానుడిగా ఉన్నాడు కనుక ఉండెను, ఇప్పుడు ఉన్నాడు. అందుకే ఆది యందు యోహాను 1:1-5 చూసినట్లయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అంటే ఇప్పుడు ఈ సృష్టి ప్రారంభం కాకముందు దేవునికి ఆదియు అంతము లేదు గనక దేవుడు ఎలా వచ్చాడు అన్న మానవ తార్కిక జ్ఞానానికి ఆ ప్రశ్నకు సమాధానం అందదు గనక, మనం అటువంటి ఆలోచన లేకుండా ఈ విశ్వం తనంతడు తాను కలగలేదు గనక, దానిని దేవుడే కలగజేశాడు గనక, దేవుడు కలగజేసిన వాటిని చూడగా ఆయన నిత్యశక్తి దైవత్వం మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు యోహాను. శరీరధారిగా ఈ లోకంలోకి రాకముందైనా తండ్రి యొద్ద ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, తండ్రితో సమానుడిగా ఉన్నాడు అని మనకు తెలియజేస్తాడు. అందుకే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగానే కలిగెను. ఈవేళ ఏ నేల మీద అయితే మనం జీవిస్తున్నాము, ఏ సృష్టిలో అయితే మనం ఉన్నామో, ఈ సృష్టిలో కంటికి కనబడే ప్రతిదాన్ని కూడా నిన్ను నన్ను కూడా నిర్మించిన వాడు ఆయన. అందుకే సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. అంటే ఈ లోకంలో ఉన్నది ఏది కూడా యేసుక్రీస్తు లేకుండా కలగలేదు అని ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైనటువంటి యేసు ప్రభువుకు అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచక్రియలు చూసినటువంటి, ఆయన మరణాన్ని ఎలా జయించాడో చూచినటువంటి, ఆయన రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినప్పుడు ఈ లోకంలోకి రాకముందు ఆయన ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడో చూచినటువంటి యోహాను గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఆయన దేవుడే. ఇంకా ఏం మాట్లాడుతుంటే,
ఆయనలో జీవముండెను, క్రీస్తులో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకున్నది అని ఉందండి ఇక్కడ. కానీ యేసు మధ్యలో వచ్చినటువంటి వాడు కాదని, ఆది నుండే తండ్రి యొద్ద ఉన్నాడని, దేవుడంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మలని మనం అందరము కూడా తెలుసుకోవాలి. మనం ఈ లోకంలో ఇంకా అనేక మందికి విషయం తెలియటం లేదండి. యేసుక్రీస్తు ఒక సాధారణమైన వ్యక్తిగా భావిస్తున్నారు అనేక మంది. మన భారతదేశంలో అయితే అసలు ఆయన 6 నెలల పాటు ఆయన చంపాలని చెప్పాలనుకుంటే తెప్పించుకుని తిరిగాడు, ఆయన దేవుడు ఎలాగవుతాడని చెప్పి మాట్లాడేవాళ్ళు, విమర్శలు చేసేవారు, ఇంకా చాలా రకాలుగా అవమానిస్తున్నటువంటి వారు ఈ లోకంలో మనకు ఉన్నారు. మనకు భారతదేశంలో మనకి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రైస్తత్వం మీద దాడి కూడా బహుబలంగానే పెరుగుతుంది. క్రైస్తత్వం మీద దాడి పెరగడానికి కారణం ఏంటంటే సత్యము తెలియనటువంటి బోధకులు ఇష్టానుసారమైన బోధలు చేయటం వల్ల వాళ్ళు అటాక్ చేస్తారు. అది విషయం. ఎందుకంటే వీళ్ళకి అతి ఎక్కువ చేస్తుంటారు, కొంతమంది అతి ఎక్కువ చేస్తుంటారు. అతి ఎక్కువ చేయటం వల్ల ఏంటంటే క్రైస్తవులు విమర్శిస్తున్నారు ఈవేళ మనుషులు. దేవుడు చెప్పింది చేయకుండా చెప్పలేనివన్నీ ఈ సమాజంలో ప్రవేశపెట్టేవాళ్ళు దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నారు చాలామంది. అటువంటి వారి వల్లనే ఇవాళ క్రైస్తవ్యం అవమానింపబడుతుంది. ఏది ఏమైనప్పటికీ, ఎవరు ఏమనుకున్నప్పటికీ యేసుక్రీస్తు దేవుడై ఉండును, దేవుడై ఉన్నాడు. చాలామంది అనుకుంటున్నారు ఆయన తల్లి గర్భంలోంచి వచ్చాడు, మరియ గర్భంలోంచి. అంతకుముందు యేసు ప్రభు లేడు, ఆయన కేవలం ఒక సాధారణమైన వ్యక్తి, ఆయన నరుడే కానీ దేవుడు కాదని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అయితే ఆయన జన్మయే ఆయనకు ఆరంభమా? అంటే తల్లి గర్భంలోంచి రావటమే ఆయన జన్మకు ఆరంభమా? లేదు. బెత్లెహేములో మన ప్రభు అయిన యేసుక్రీస్తు జన్మ ఆయన ఉనికికి ఆరంభము కాదు. బెత్లెహేములో మరియ గర్భాన్ని జన్మించినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జన్మ ఆయన ఉనికికి ఆరంభము కాదు. గమనించాలి. ఇక్కడ మనం చాలా మంది తెలుసుకోవాలి. ఆయన తల్లి గర్భంలో, మరియ యొక్క గర్భంలో, బెత్లెహేములో ఆ తల్లి గర్భంలో పడక ముందే ఆయన ఉనికి కలిగి ఉన్నాడు, దేవునితో సమానుడిగా ఉన్నాడు. దేవుడు అంటేనే బహువచనం. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ కలిపితేనే దేవుడు. చాలామంది అంటూ ఉంటారు పాత నిబంధన గ్రంథంలో ఒక దేవుడు ఉన్నాడు, మరి కొత్త నిబంధన గ్రంథంలో ఇంకొక దేవుడు ఉన్నాడని తెలియని వారు మాట్లాడుతూ ఉంటారు. నన్ను చూచిన వారు నా తండ్రిని చూచారని చెప్పి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. నా తండ్రి ఎటువంటి మహిమలు కలిగి ఉన్నాడో నేను కూడా అటువంటి మహిమలు కలిగి ఉన్నాడని చెప్పి ఆయన చెప్పడమే కాకుండా భూమి మీద ఉండగా ప్రతి అడుగడుగునా కూడా క్షణము కూడా ఆయన మహిమను ఆయన చూపించాడు యేసుప్రభు. ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారు ఏ ఒక్కరూ చూపించలేనటువంటి, చేయనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యాలు, సూచకులు యేసుప్రభు ఒక్కరు మాత్రమే చేశారండి ఆయన. ఎందుకంటే ఆయన ఎక్కడా కూడా దైవత్వాన్ని విడిచిపెట్టలేదండి, మానవుడిగా ఉన్నా కూడా. కనుక ఆయన యొక్క జన్మ ఆయన ఉనికికి ఆరంభము కాదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆయన జన్మ కేవలం భౌతికమైన శరీరాన్ని దాల్చి మానవుడిగా ప్రత్యక్షం కావటమే. అది ఆయన జన్మ ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, ఈ లోకంలో జన్మించడానికి కారణం ఏంటంటే, బెత్లెహేములో మరియ గర్భాన్ని జన్మించడానికి కారణం ఏంటంటే, భౌతికమైన శరీరాన్ని దాల్చి మానవుడిగా ప్రత్యక్ష అవటానికి మాత్రమే. అదేనెందుకు? మానవుల పాపము నుండి వారిని విడిపించడానికి వచ్చాడు యేసు ప్రభువు. తెలుసుకోవట్లేదు ఇది. ఆయన గొర్రెలు కాచుకున్నాడు కనుక గొర్రెలే ఆయన వెనకాల వెళ్తూ ఉంటే గొర్రెలు చివరికి ఎక్కడికి వెళ్తాయని మాట్లాడుతున్నారు కొంతమంది. వేళ గొర్రెలంటే మనుషులతో పోల్చుకుంటున్నాడు. మనుషుల్ని గొర్రెలతో ఎందుకు పోల్చాడు? ఆయన కాపరిగా ఎందుకు ఉన్నాడు? గొర్రెలకి దారి తెలియదు. ఎవరు ముందు నడిస్తే వాళ్ళు వెనక వెళ్ళిపోతూ ఉంటాయి. మానవుడు కూడా అంతే. వీళ్ళ ప్రపంచంలో ఇన్ని మతాలు వచ్చినాయంటే, ఇన్ని శాఖలు వచ్చినాయంటే, క్రైస్తవ్యంలో ఇన్ని శాఖలు వచ్చినాయంటే,
భారతదేశంలో ఇన్ని రకాల మతాలు ఉన్నాయంటే, ప్రపంచంలో ఇన్ని రకాల మతాలు అంటే ఎక్కడికి వచ్చాయి? ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడాను? ఎవడు ఏం చెప్తే దాన్ని నమ్మేస్తుంటారు. ఎవడు ఏం చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు. అనేకమైన కొత్త దేవుళ్ళు కూడా పుట్టుకొచ్చేస్తున్నారు. కానీ వాయు వరస లేని వారు అనేక మంది ఉంటారు. కానీ బైబిల్కి ఒక చరిత్ర ఉంది. యేసు ప్రభుకి ఆయన దేవుడు నిరూపించుకోవడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి భూమి మీద. మనకి ఆయన కవులు కల్పించిన కథ కాదండి ఇది. బైబిల్ అంటేనే పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాలు అన్నవి. యేసు ప్రభుని దూషించిన వారికన్నా క్షమాపణ ఉందేమో కానీ ఈ పరిశుద్ధాత్మ ద్వారా రాయబడిన లేఖనాలు కనుక ఎవరైనా కనుక తిరస్కరించినట్లయితే, దూషించినట్లయితే వాళ్ళకి ఈ యుగమంది అని కానీ రాబోయే యుగమంది అనేది క్షమాపణ లేదన్న సంగతి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. అందుకే దైవత్వం అనేది ఒక కుటుంబ నామం తెలుసుకోవాలి మనం. కుటుంబానికి ఒక ఇంటి పేరు ఉంది. ఒక శుభలేఖ ఇచ్చినప్పుడు ఆ కుటుంబం ఇంటి పేరు రాసి వెళ్ళిపోతారండి వాళ్ళు. ఇంటి లేదా ఇంటి యజమాని పేరు రాసి కుటుంబ సభ్యులందరికీ చెప్తుంటారండి ఆయన. దైవత్వం అనేది కూడా ఇటువంటి కుటుంబ నామే. నీ కుటుంబం పేరు కుటుంబంలో ఒకే కుటుంబం యూనిట్గా కలిపే లింక్ అయింది. అలాగనే దేవుడు లేక దేవత్వం అనేది కుటుంబ నామం. అది ఫ్లోరల్ అండి. ఇది ఆ కుటుంబంలో ఎంతమంది అయితే ఉంటారో కుటుంబాన్ని పిలవగానే అందరూ వచ్చేస్తుంటారు దాంట్లోకి. దైవత్వం కూడా అంతే. ఇది కూడా తెలుసుకోవాలి. లేఖనాల్లో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అన్నట్లు మనం చూస్తాం. దేవత్వంలోని రెండవ వ్యక్తి అయిన యేసు మన కొరకు మానవుడయ్యాడు. దేవత్వంలోని రెండవ వ్యక్తి అయినటువంటి యేసు మన కొరకు ఆయన మానవుడయ్యాడండి. ప్రభు అయిన యేసు నిత్య దేవుడైనట్టుగా స్పష్టంగా చెప్తున్నాడు కదా. ఇందాక చదువుకున్నాం మనం యోహాను సువార్త 1:1-5 వరకు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన మొదటి నుంచి ఉన్నాడు. ఆయన మరీ గర్భంలోకి వచ్చిన వెంటనే ఆయన జన్మకు ప్రారంభం కాదు. ఇంకొకటి ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సృజింపబడిన వారు కాదండి మనకులాగాను. దేవుడు ఆదామును సృజించాడు. అటువంటి వాడు కాదండి యేసు ప్రభు. ఇవాళ దేవుడు మన తల్లి గర్భంలో సృజించాడు. కానీ యేసు అటువంటి వాడు కాదండి. ఆయన మొదటి ఉనికి లేకుంటే ఆయన నరరూపు ఎలా దాల్చగలడు? ఆయన జన్మకు ఆరంభానికి వ్యత్యాసం అన్నట్లు మరి ఏ ఇతర వ్యక్తి గురించి మనం చెప్పలేము. మనం యేసుప్రభుకి జన్మకి ఉనికికి ఆరంభం ఉన్నట్లు ఈ లోకంలో పిలువబడే దేవుళ్ళకి కానీ దేవతలకు కానీ ఏ ఒక్కరికి ఇటువంటిది లేదండి. వాళ్ళకి అతడు గర్భంలో పడినప్పుడు అతని జీవితం ఆరంభం కాలేదు అని మరెవరి గురించి చెప్పలేమండి మనం. ఒక్క యేసుప్రభు గురించి చెప్పాలి. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు. కానీ గర్భంలో పడినప్పుడు అతని జీవితం ఆరంభం కాలేదని ఒక యేసు ప్రభు గురించి తప్ప ఎవరి గురించి చెప్పలేం. కానీ క్రీస్తు ప్రభువుని గురించి మాత్రమే చెప్పగలం. ఆయన జన్మ సమయంలో కానీ మృతులలో నుండి లేచినప్పుడు కానీ ఆయన దేవుని కుమారుడైన వాడు కాదండి. ఆయన దేవుడు, సర్వోన్నతుడు మరియు ఆరంభము లేనివాడండి. ఆయన చాలామంది తను శిలువలో కాపాడుకోలేకపోయారని చెప్పి అనుకుంటారు తప్ప ఆయన మరణించడానికి వచ్చాడని, మరణం ఆయనను ఏమీ చేయలేకపోయిందని, మరణాన్ని తిరిగి లేచాడని చాలా నోళ్ళు ఒప్పుకోలేవండి. ఒప్పుకోకూడదు. ఆయన దేవుడైతే ఎందుకు చంపబడాలి అంటారు తప్ప ఆయన చంపబడినా కూడా తిరిగి లేచాడు, మరణం ఆయన ఏమీ చేయలేకపోయిందన్న సంగతి అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు. ఇలాగ ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న ఎవడైనా చచ్చిపోయి మరలా తిరిగి లేచేటువంటి వాడు ఎవడో కూడా లేడండి. ఒక్క యేసు ప్రభుతో ఆయన మరణాన్ని జయించాడు అంటే ఆయన దేవుడు కాకపోతే మరణాన్ని ఎలా చేస్తాడు? ఆయన దేవుడు కాకపోతే ఈ లోకంలో ఉన్నప్పుడు చనిపోయిన వాడిని ఎలా లేపుతాడు? ఆయన దేవుడు కాకపోతే సముద్రం మీద ఎలా నడుస్తాడండి? ఆయన దేవుడు కాకపోతే 5 రెట్లు 2 చేపలను 5,000 మందికి పంచగా 7,000 మందికి పంచగా 12 గంపలు ఎలా ఇస్తారు? ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా కూడా వెంటనే స్వస్థత చేస్తాడు అంటే దేవుడు కాకపోతే ఎవరు చేస్తారు అది? ఆయన నిజముగా దేవుడండి. ఆయన దేవుడై ఉన్నాడండి. ఆయన ఎల్లప్పుడూ ఉన్నాడు, ఎప్పుడూ ఉంటాడు.
అందుకే యోహాను 17:5 మాట్లాడుతున్నాడు, లోకము పుట్టక మునిపే తండ్రి యొద్ద తమకు మహిమన్నట్టు చెప్పుకున్నాడు ఆయన. లోకం పుట్టక మునిపే తండ్రి యొద్ద నాకు మహిమ ఉంది, నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తిని, తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకానికి వచ్చిన యోహాను 16:27 చెప్పాడండి ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇంకా యోహాను 17:24 జగత్ పునాది వెయ్యబడక మునిపే నీవు నన్ను ప్రేమించుతావని కూడా తండ్రితో మాట్లాడుతున్నాడు ఆయన. తక్కిన ప్రతి వ్యక్తియు భౌతిక జన్మ ద్వారా జీవితంలో ప్రవేశిస్తారు వీళ్ళందరూ కూడాను. కానీ ప్రభు అయిన యేసు అయితే జీవిత దినాలకు ఆదియు జీవములకు అంతము లేనివాడై ఉన్నాడండి ఆయన. అది జీవిత దినాలకు ఆదియు జీవమునకు అంతము లేనటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. Hebrew 7:3 తెలియజేస్తున్న విషయం. ఆయన సంపూర్ణంగా నిత్యుడు, సంపూర్ణంగా దేవుడే యేసు ప్రభు వారు. సంపూర్ణంగా నిత్యుడు, సంపూర్ణంగా దేవుడండి ఆయన. మనవలే కాక పుట్టాలని కోరుకున్నాడండి ఆయన. ఆయన శరీరధారికి లోకంలోకి రావాలని కోరుకుని వచ్చినటువంటి వాడండి ఆయన. ఎందుకు వచ్చాడు? ఏ దేవుడైతే మానవులు చేశాడో ఆ మానవుడు పతనం అయిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటే ఆ పాపం యొక్క శిక్ష అతి భయంకరమైనది గనక ఆ నరకానికి దేవుడు కేవలం దేవదూతలుగా సృజిస్తే అందరూ వెళ్ళి మానవుడు పడుతున్నాడండి. వెళ్ళి ఆ నరకం నుండి విడిపించబడాలని ఈవేళ చాలా మంది మాట్లాడుతున్నారండి. ఈవేళ నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడిన, నమ్మని వారిని శిక్ష విధించినంటే శిక్ష విధిస్తాడు. శిక్ష విధించేవాడు సైకో అవుతాడు, కానీ దేవుడు ఎలాగవుతాడని మాట్లాడుతున్నారు. క్రైస్తత్వంలోనే కాదండి, ఇతర మతాలలో కూడా స్వర్గం నరకం ఉన్నాయని చెప్పి రంపాలతో కోస్తారు, కొంపట్లు పెట్టి అని అనుకోండి. మరి అవి ఎందుకు రాసుకున్నారు వాళ్ళు? అక్కడ వీళ్ళైతే మాత్రం రంభ ఊర్వశి మేనకలతో అక్కడికి వెళ్ళి శుభ్రంగా స్వర్గంలో గొంతులు వేస్తారట వీళ్ళు. యేసు ప్రభు అయితే మాత్రం నమ్మని వాడికి శిక్ష విధిస్తారని కనుక సైకో అని మాట్లాడుతున్నారు వీళ్ళు చాలా మంది. వాళ్ళలో ఉన్న లోపాలు గుర్తుపెట్టుకోరండి. అసలు నిజమే కాదు, అసలు అవేవే నిజం కూడా కాదండి. అవన్నీ అబద్ధాలు, అవన్నీ కల్పనా కథలండి. ఆ దైవత్వంలో స్త్రీయే లేదండి. దేవుడు ఆత్మ, స్త్రీ ఆత్మ పురుషునాత్మ ఒకేలా ఉంటుంది. మళ్ళీ దేవుడికి పెళ్ళిళ్ళు అవుతుంటే మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుడుతుంటారు. దేవుడికి యెహోవాకు కానీ యేసుక్రీస్తు కానీ పరిశుద్ధాత్మ కానీ ఇలాగ శరీర కోరికలు ఉన్నట్లు కానీ ఇలా దాంపత్య జీవితాలు జీవించినట్లు కానీ బిడ్డలు ఉన్నట్టు కానీ క్రైస్తవ్యంలో ఎక్కడా లేదు. అది దేవుడు ఎలా ఉండాలో అలాగే ఉన్నాడు యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అండి. ఆయన పెళ్లి చేసుకోలేదండి. ఆయన పెళ్లి ఎవరికి కావాలి? మనకు కావాలి. దేవుడికి కావాలంటే దేవుడికి పెళ్ళిళ్ళు అవుతుంటాయి, దేవుడికి భార్యలు ఉంటారు. అసలు దైవత్వంలో స్త్రీ అనేది భూమి మీద మాత్రమే కనబడుతుంది. స్త్రీ ఒకడు అడుగుతున్నాడు యేసు ప్రభువుని, ఒక స్త్రీ పెళ్లి చేసుకుని చచ్చిపోయింది, పిల్లలు లేరని చెప్పి తమ్ముడిని చేసుకుని చచ్చిపోయింది, అలాగే 7 చేసుకున్నారు చచ్చిపోయింది, చివరికి పిల్లలు పుట్టలేదు. ఆ 7 ఎవరికి భార్య అని అడుగుతున్నాడండి ఒక ఆయన యేసు ప్రభువుని. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, చనిపోయిన తర్వాత స్త్రీ అని పురుషుని భేదం ఉండదు, ఆత్మలకు స్త్రీ అని పురుషుని భేదం ఉండదు, అందరూ ఒకేలా ఉంటారని చెప్తున్నాడు. దైవత్వం అంటేనే పుంలింగంలో దేవుడు అంటేనే పుంలింగం. దేవుడు అన్న పదం ఎక్కడ స్త్రీలింగంలో లేదు, ఎక్కడా కూడాను. ఆ స్త్రీలింగం అనేది భూమి మీద సంతానోత్పత్తి నిమిత్తం మాత్రమే దేవుడు చేశాడు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఆత్మలకు స్త్రీ అని పురుషుని అని భేదం ఉండదండి. దేవుడు స్త్రీని కానీ పురుషుని కానీ, ఎందుకంటే సంతానోత్పత్తి నిమిత్తం దేవుడు భూమి మీద పెట్టాడు స్త్రీ, అంతే. స్త్రీ దైవత్వంలో స్త్రీ లేదు. కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళు దేవుళ్ళు పెళ్లి చేసుకుంటారు, పిల్లలకు అంటుంటారు. ఒకవేళ ఆవిడ ఏదైనా చేసి తప్పించి మళ్ళీ కిందకి పంపించేస్తుంటారు, మళ్ళీ కిందకి ఒకరు పెళ్లి చేసుకుంటుంది, పిల్లలకి అంటుంది, మళ్ళీ సప్ప అయిపోతుంది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంటుంది. చదువుతున్నాయి వేళ మనం, వాళ్ళే చెప్పుకుంటున్నారు ఈవేళ ఇలా జరుగుతున్నాయని చెప్పేసి. కానీ క్రైస్తత్వంలో అటువంటి ఎక్కడ కల్పన కథ కనపడదండి, ఎక్కడ కూడా. ఎందుకు కనపడదంటే ఆయన పుట్టాలని కోరుకున్నాడు మన నిమిత్తం, మన పాపం నుంచి విడిపించడానికి, లోకాన్ని బాగు చేయించడానికి. ఇది చాలా మందికి అర్థం కాదు విషయం. ఇది జీవితం యొక్క అనుభవంలోకి ప్రవేశించాలనుకున్నాడు. ఆయన భూ నివాస జీవితంలో ఆయన దేవత్వాన్ని పక్కన పెట్టలేదు, కానీ దేవుని విశేషమైన లక్షణాలు మాత్రమే తనకు తానే కోరుకుని పక్కన పెట్టాడండి. ఆయన ఏ సమయంలోనైనా తన దైవిక శక్తులు ఉపయోగించుకుని ఉండేవాడే, కానీ వాడుకుని ఉండేవాడే. కానీ ఎక్కడా కూడా
ఆయన దైవశక్తిని ఎక్కడ దుర్వినియోగం చేయలేదండి. ఇంకా దేవుడు ప్రభు అయిన యేసు ద్వారా లోకాన్ని సృజించినట్లు మనం చూస్తాం. మనం ఆయన విశ్వానికే నిజంగా ప్రభు అయిన యేసు ప్రభువారు. ఈ విశ్వానికి ఆయన సృజించిన విశ్వంలో జీవిస్తూ ఆయనను వెక్కిరించేవారు చాలామంది అయిపోయారండి వేళ మన భారతదేశంలో. వాళ్ళందరూ తెలుసుకోవాలని చెప్తున్న ఈ వాక్యం, యేసు ప్రభు ఎంత గొప్పవాడని. మీ ఎవరిని బలవంతం పెట్ట వచ్చేమని లాగేమండి. అది నీవు నరకానికి వెళ్లకుండా ఉండాలి అంటే, నిత్య జీవానికి కావాలంటే సృజించిన దేవుని వద్దకు రా, నీ ఎంతటి నువ్వు రావాలి. అది ఇటువంటి వాక్యం నాడు మారు మనసు పొందితే మంచిది. నువ్వు పొందకపోతే నువ్వు ఈ దేహాన్ని విడిచిపెట్టదని తెలుస్తుంది నీకు ఎవరు దేవుడో ఎవరు దేవుడు కాదు. పాపం అంత భయంకరంగా కాకపోతే యేసులో శరీరానికి లోకంలోకి రావాల్సిన అవసరం లేదండి. ఆయన పుట్టాలని కోరుకోడండి. అసలు ఇలాగంత మంచి అంత మాటలు పడవలసిన అవసరం కూడా లేదండి. ఆయన ఈయన శ్రమను కూడా అనిపించాల్సిన అవసరం లేదండి. ఆయనకి నీ కోసం నా కోసం వచ్చాడండి ఆయన. అందుకే ఆయన మనకు ఒక్కడే దేవుడు తెలియచేస్తాడు ఇక్కడ. అలాగనే జీవులకు ప్రాణప్రాప్తి ప్రసాదించేవాడండి ఆయన. ఆయన మృతులను సహా లేపగలిగాడండి ఆయన. ఎవరైనా యోహాను చనిపోతే తిరిగి లేపాడు. యాయీరు కూతురు చనిపోతే తిరిగి లేపాడండి ఆయన. యేసు ప్రభు బ్రతుకుండగా చేశాడు. ఒక మానవుడు ఎలా చేస్తాడు? మానవుడు అయితే ఎలా లేపుతాడు చనిపోయినటువంటి వాళ్ళని? ఆధారాలు ఉన్నాయి, చరిత్ర ఉంది. ఆయన జీవమరణులకు ప్రభు అయినాడు, జీవాన్ని ప్రసాదిస్తాడు, మరి మరణంపై ఏలికై ఉన్నాడు. ఆయన జీవాన్ని ప్రసాదిస్తాడు, మరణంపై కూడా ఏలికై ఉన్నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నరుడు దేవుని సంపూర్ణంగా ఎలా అర్థం చేసుకోగలడు? దాన్ని నమ్మటానికి ఒక సత్యాన్ని సంపూర్ణంగా దేవుడు మనకు అనుగ్రహించాడండి. దేవుడు భూమిని ఎలా సృజించాడో అనేది మనకు అనవసరం, కానీ ఆయన దాన్ని సృజించినట్టు మనం నమ్మాలి. మనం అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లోంచి ఎలా లేచాడో మనం చూడలేదు, మనం అయితే లేచినట్టు నమ్మాలి. అలాగే దేవుడు అయిన యేసుక్రీస్తు ఎలా నరరూపు దాల్చాడో మనం గ్రహించడం, కానీ ఆయన అలా దాల్చినట్టు మనం చదువుకుంటున్న వేళ మనం. అందుకే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. నమ్మితే సమస్తము సాధ్యమే. నమ్మని వాడికి ఎంత చెప్పినా కూడా ఏంది నమ్మదు. కానీ యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, దేవుడై ఉండడు. ఆయన నిజంగా దేవుడు అండి. ఆయన సమస్తాన్ని సృజించినటువంటి వాడు, ప్రాణప్రాప్తి కలగజేసేవాడు. మరణము ఆయన వశంలో ఉంది కనుక యేసుక్రీస్తు నిజముగా దేవుడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తెలియజేస్తూ, యేసుక్రీస్తు దేవుడై ఉండును, దేవుడై ఉన్నాడు. నిజమే తండ్రి. ఎరగని వారు ఏయో మాట్లాడుకుంటుంటారు తండ్రి. సోషల్ మీడియాలో వింటున్న వాటిని బట్టి ప్రసంగం చేస్తూ జరిగింది ఆయన. ఏ మోకాలైతే యేసుక్రీస్తు దేవుని కూడా నమ్ముతుందో, ఏ నాలుకైతే యేసుక్రీస్తు నామాన్ని గణపరుస్తుందో తండ్రి, అటువంటి వారందరూ నిశ్చయం అనుకుంటారు, వారసులుగా ఉంటారు తండ్రి. పాపాన్ని చేస్తారు, మరణాన్ని చేస్తారు తండ్రి. అసలు మరణం ఎందుకు వచ్చిందో కూడా చాలా మందికి తెలియదు తండ్రి. అసలు మరణం రావడానికి కారణం ఏంటి బైబిల్ చెప్తుంది తండ్రి. ఇతర ఏ గ్రంథము కూడా చెప్పట్లేదు తండ్రి. కనీసం అవగాహన లేకుండా తండ్రి ఈ లోక మాయలో పడిపోయి అనేక మంది తండ్రి దేవుని విసర్జిస్తున్నారు తండ్రి. కానీ ఎవరైతే యేసుక్రీస్తు దేవుని కూడా నోటితో ఒప్పుకుంటారో ఉదయం మంది విశ్వసిస్తారు తండ్రి, వారు నీ కుమారులు ఉంటారు, రక్షించబడతారు, నిత్యానికి వారసులుగా ఉంటారు. కనుక ఈ సత్యాన్ని ప్రపంచం తెలుసుకునేలా చేయమని, వాక్యం ప్రతి ఒక్కరిని పేరు ప్రవేశ బలపరిచి, ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే సమాధానం చెప్పగలిగిన శక్తిని మా పాఠకులు దయచేయమని, వారి కుటుంబాన్ని దీవించి, వారి ఉదయవాంఛలన్నీ కూడా చక్కటి ఆరోగ్యం దయచేసి, నేను నా కుటుంబాల్లో ఆరోగ్యంగా అనేక సత్యమైన సంగీతినప్పుడు నీ ఆత్మతో శక్తి బలంతో నింపమని మా సోదరులందరికీ ప్రార్థన తెచ్చామని క్రీస్తునామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 538201. మొబైల్ నంబర్ 9848730355, 92933174887. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.